హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ఎన్పి బ్లాగ్స్. నేను మీ సౌజన్యాని. ఈరోజు నేను 2 రకాల రాగి జావా ప్రిపరేషన్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి రాగి పిండి, వాటర్. ఇప్పుడు ముందుగా 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని బౌల్లోకి దానికి తగినంత వాటర్ యాడ్ చేయాలండి. ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బౌల్లోకి పోసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే కలుపుకొని ఉంచుకున్న రాగి పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రాగి పిండిని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వాటర్ మరిగాయి కాబట్టి రాగి పిండిని తీసుకొని మరిగిన వాటర్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు రాగి పిండిని మంచిగా కలుపుకోవాలండి. దాంట్లో ఉండలు కట్టకుండా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రాగి పిండి మరుగుతుందండి. ఇప్పుడు మనకి రాగి పిండి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు రాగి జావా ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి తీసుకున్నాం రాగి జావాని. ఇది ఒక రకమైన జావ అండి. నేను ఇంకో రకమైన జావ చెప్తున్నాను. ఇప్పుడు మిగిలిన కొంచెం అంతా రాగి జావని ఉంచుకొని స్టవ్ మీద పెట్టుకొని దానికి తగినంత బెల్లం, 2 స్పూన్ల బెల్లం యాడ్ చేస్తున్నానండి. ఇది కరిగిందనుక స్టవ్ మీద ఉడికించుకోవాలి. అది స్వీట్ రాగి జావ అవుతుంది అన్నమాట. ఇవి రెండు చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఏది నచ్చితే అది ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది జావా మరిగిపోయిందండి, బెల్లం కరిగిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇది స్వీట్ రాగి జావా అండి. ఇది తినడానికి మంచిగా ఉంటుందండి, తీయగా ఉంటుంది, పాయసంలాగా. ఇప్పుడు ముందుగా గ్లాస్లోకి తీసుకుంది నేను ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకొని ఆ గ్లాస్లో కలుపుతానండి. పెరుగుని గుల్లలు లేకుండా మంచిగా మెదుపుకొని గ్లాస్లోకి వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మంచిగా తినడానికి మంచిగా ఉంటుందండి. ఇప్పుడు రాగి జావ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఎముకలు బలంగా, దంతాలు బలంగా ఉంటాయండి.